హలో ఎవ్రీవన్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఈ రోజు నుంచే కదా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి 19th. సో షిఫ్ట్ 1 వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఎలా ఇచ్చారు, ఏ మోడల్లో ఇచ్చారు, ఏ క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పి దీంట్లోకి వచ్చేసరికి మనకి టోటల్ మార్క్స్ 100 మార్క్స్కి టోటల్ 100 మార్క్స్కి కూడా మనకి సిలబస్ చూసుకున్నట్టయితే జీకే నుంచి 10 మార్క్స్, రీజనింగ్ నుంచి 15 మార్క్స్, కంప్యూటర్ సైన్స్ నుంచి 20 మార్క్స్, మ్యాథ్స్ నుంచి 20 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 మార్క్స్, టోటల్ అలాగా 100 మార్క్స్. సో ఈ 100 మార్క్స్కి మనకు వచ్చేసరికి టైం ఏమో 90 minutes అంటే 1.5 hours అనమాట. సో 90 minutes. దీంట్లోకి వచ్చేసరికి మనకి రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా ఏంటి అంటే చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్. మనం కానీ ప్రిపేర్ అయితే మాత్రం ఆ రైల్వే ఎగ్జామ్ కొట్టడానికి చాలా ఛాన్సెస్ అంటూ ఉంటాయి. అదే కానీ మనం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళాము అంటే ఛాన్సెస్ అనేవి ఉండవు. కానీ ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలా బాగా రాయొచ్చు. ఎందుకంటారా అంటే మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే ఓన్లీ వాళ్ళు బేసిక్స్ మాత్రమే ఇస్తారు, మరి డెప్త్ క్వశ్చన్స్ అయితే ఇవ్వరు. మనకి ఎస్ఎస్సి ఇవి కంపేర్ చేసుకుంటే మనకి ఏంటంటే ఎస్ఎస్సి అవి డెప్త్ ఇస్తారు, కానీ ఆర్ఆర్బీ అలా కాదనమాట. ఓన్లీ మనకి బేసిక్స్ మాత్రమే ఇస్తారు. బేసిక్స్ మనం కొద్దిగా వరకు కొంచెం ప్రిపేర్ అయ్యి అలా డెప్త్ అయ్యి కూడా కొన్ని చూసుకున్నాము అంటే కన్ఫర్మ్గా మనం ఆర్ఆర్బీ ఆ జాబ్ అనేది మనం ఈజీగా కొట్టవచ్చు. అందుకని మనకి ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఫస్ట్ దీంట్లోకి వచ్చేసరికి ఎలాంటి మోడల్స్లో ఇచ్చారు అని చెప్పి ఇక్కడ రాసిన చూడండి. జీకేలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది పర్సెంటేజ్ 2018 నుంచి 2019కి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పర్సెంటేజ్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇచ్చారు. దాంట్లో మనం తెలిసిందే కదా సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఎంతమంది రేట్ ఉంది ఏంటి అనేది. సేమ్ అలాగే 2024లోకి వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అని చెప్పి సో ఇలాంటి జీకే క్వశ్చన్స్ ఇచ్చారు. రీజనింగ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే సిరీస్ ఆర్డర్ మీకు గుర్తుంటుంది, ఎందుకంటే ఎప్పుడు కూడా రీజనింగ్స్లో అందరూ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. రీజనింగ్స్ అనేది నచ్చకుండా ఎవరికి ఉండదు, మిగతావి నచ్చుతాయో లేదో తెలియదు కానీ రీజనింగ్ మాత్రం అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో సిరీస్ ఆర్డర్లోకి వచ్చేసరికి 802, 804, 808 ఇలా -822 ఇలాంటి సిరీస్ ఆర్డర్స్లో కొన్ని ఇచ్చారు సమ్స్ అనేవి, అంటే మనకి రీజనింగ్ మెథడ్లో. నెక్స్ట్ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఇస్తారు. ప్రతి దాంట్లో కూడా మనకు తెలిసిందే రిలేషన్స్ అనేది ప్రతి మన ఎగ్జామ్కి కూడా రిలేషన్స్ అనేవి కన్ఫర్మ్గా ఇస్తారు. సో దీంట్లో కూడా అంతే రిలేషన్స్ అనేవి చాలా వరకు ఇచ్చారు. ఒక 3-4 సమ్స్ వరకు మనకి రిలేషన్స్వే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో JDM, YDL ఇలా రాసినప్పుడు దాంట్లో ఆడ్ వన్ ఏదైతే మనకి డిఫరెంట్గా ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. నెక్స్ట్ కన్క్లూజన్స్ అండ్ స్టేట్మెంట్స్, ఇది కూడా కన్ఫర్మ్గా మనకి రీజనింగ్లో ప్రతి దాంట్లో ఇచ్చేదే. కన్క్లూజన్స్ స్టేట్మెంట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే కన్ఫర్మ్గా ఉంటుంది. ఇందులో కూడా అంతే. కన్క్లూజన్ స్టేట్మెంట్స్లో కూడా మనకి ఏంటి అంటే ఓన్లీ సింగిల్గా ఇవ్వరు అనమాట. దీంట్లో కూడా ఓన్లీ సింగిల్ అంటే ఒకటే ఇవ్వరు, 2 or 3 అలా ఎక్కువనే ఇస్తారనమాట. దీన్ని బట్టి మనకి ఏంటి అంటే ఆ జీకేలోని రీజనింగ్స్లోని జీకేలో కొంతమంది వరకు ఏంటి అంటే మార్క్స్ అనేది తెచ్చుకోలేరు, కానీ రీజనింగ్లో ఏంటి అంటే మనకి తెలిసినవే కాబట్టి మార్క్స్ అనేవి తెచ్చుకునే ఛాన్స్ అయితే మనకు ఉంది. మ్యాథ్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే గ్రాఫ్స్ ఇచ్చారు, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఇచ్చారు. మ్యాథ్స్లో ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి మనకి, మనం చూసినట్టయితే సిలబస్లో ఆ సిలబస్ బట్టి మనకి ఏంటి అంటే కొన్ని మోడల్స్ అనేవి ఇచ్చారు. ఇవే కాకుండా ఇంకొచ్చేసరికి ఏంటంటే జనరల్ సైన్స్ అండ్ కంప్యూటర్స్. జనరల్ సైన్స్ కంప్యూటర్స్కి వచ్చేసరికి రెండు ఈక్వల్గానే ఇచ్చారు. కంప్యూటర్ నుంచి అలానే ఎక్కువే ఉన్నాయి, సైన్స్ నుంచి కూడా ఎక్కువనే ఉన్నాయి, అంటే మన ఈసీఈకి సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. మనం ఏంటనుకుంటున్నామంటే అనుకుంటారంటే కంప్యూటర్ నుంచి తక్కువ వస్తాయి, జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ కొంతవరకు మనం చూసుకున్నట్టయితే రెండు కూడా ఈక్వల్ అనే అనిపిస్తుంది మన క్వశ్చన్స్ చూసుకుంటే. దీంట్లోకి ఒకసారి జనరల్ సైన్స్ అండ్ కంప్యూటర్లో మనకు చూసుకున్నట్టయితే ఎక్కువగా కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఆపరేటింగ్ సిస్టమ్ మీద చాలా పాయింట్స్ వస్తున్నాయి అనమాట. అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ కోసం వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్లీప్ అనేది మనం ఏ పర్పస్ మీద యూజ్ చేస్తాం కంప్యూటర్లో, మన విండోస్లో స్లీప్ అనేది ఏ పర్పస్ మీద యూజ్ చేస్తామంటే ఏంటి డిలీటింగ్ ఫోల్డర్స్కా లేదా షట్ డౌన్కా ఇలా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అప్పుడు మనకు తెలిసిందే కదా మనం ఏ పర్పస్ మీద యూజ్ చేస్తున్నాము ఆపరేటింగ్ సిస్టమ్స్లో. సో అలాగా మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం, నెక్స్ట్ MS ఆఫీస్ కోసం, లీనెక్స్ కోసం, ఈమెయిల్స్ దేనికి యూజ్ చేస్తాం, ఈమెయిల్స్ కొన్ని పర్పసెస్ ఉంటాయి కదా ఈమెయిల్స్కి కూడా. సో దాని పర్పస్ ఏంటి, అలానే నెట్వర్కింగ్ అంటే కంప్యూటర్ నెట్వర్కింగ్లోకి వచ్చేసరికి మనకి తెలిసింది ఏంటి అంటే టాపాలజీస్ ఉంటాయి, ల్యాన్ టాపాలజీస్ అని చెప్పి. సో ఆ టాపాలజీస్ దేనికి యూజ్ అవుతాయి, స్టార్, రింగ్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికోసం కూడా అడుగుతున్నారు. అలానే మైక్రో ప్రాసెసర్ అనమాట. మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి, అసలు నార్మల్గా మైక్రో ప్రాసెసర్ కోసం వచ్చేసరికి ఏంటంటే 8 bits 16 bits అనేవి ఉంటుంది కదా. 8 bits 16 bits అనేవి మనం ఐడెంటిఫై చేయగలగాలి.
కొన్నిటికి మనకు తెలిస్తే 8 బిట్స్ 16 బిట్స్ చూసినట్టయితే మైక్రో ప్రాసెసర్లో ఏహెచ్, ఏఎల్, బీహెచ్, బిఎల్, సిహెచ్, సిఎల్ ఉంటాయి. అవన్నీ 8 బిట్స్ అని మనకు తెలుసు. ఏఎక్స్, బిఎక్స్, సిఎక్స్ ఇదంతా కూడా 16 బిట్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగా ఈ 16 బిట్ రిజిస్టర్ స్టాక్ పాయింట్ 16 బిట్ రిజిస్టరా, లేదా ఫ్లాగ్ రిజిస్టర్ 16 బిట్ రిజిస్టర్సా, లేదా ఏహెచ్ అనేది 16 బిట్ రిజిస్టరా, అలా మనకు ఫైండ్ అవుట్ చేయమని ఇస్తాడనమాట. సో అది కూడా మనకి ఈజీగానే ఉంటుంది ఫైండ్ అవుట్ చేసినట్టయితే, అంటే బాగా చదివితే మాత్రం అది కూడా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ టైమర్స్ అండ్ కౌంటర్స్. టైమర్స్ అండ్ కౌంటర్స్లో కూడా మనకి 8051లో ఎన్ని టైమర్స్ యూజ్ చేస్తాం, కౌంటర్స్ ఎన్ని యూజ్ చేస్తాం, ఇలాంటి ఆ మోడల్స్ ప్రతిదీ కూడా ఇస్తున్నారు. ఎక్కువగా మళ్ళీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఏంటి అంటే B3E మీకు తెలిసినట్టయితే ఎలక్ట్రికల్కి సబ్జెక్ట్ అనమాట, ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అందులోకి వచ్చరికి బాగా యూజ్ చేసేవి ఫారడేస్ లా, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూలు, లెఫ్ట్ హ్యాండ్ రూల్స్, ఫారడేస్ లాలో ఫస్ట్ లా, సెకండ్ లా, వీటి కోసం ఉంటాయి కదా. సో వాటి కోసం ఎక్కువగా అడుగుతున్నారు అనమాట. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ఎందుకంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అలాంటివి ఉంటాయి కదా క్వశ్చన్స్, దాని మీద రిలేటెడ్ ఎక్కువగా అడుగుతున్నారు, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చరికి ఎస్ఐ యూనిట్స్, యాంపియర్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి, ఇలాంటివి ఉన్నాయి కదా ఎస్ఐ యూనిట్స్ కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఇందులో ఉన్నాయంటే ఫారడేస్ లా కోసం ఒకటి, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ అవి ఒకటి ఉన్నాయి కదా, అదొకటి, ఎస్ఐ యూనిట్స్ ఒకటి, మైక్రో ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద చాలా ఎక్కువగా అడుగుతున్నారు. అవి మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. దాని నుంచి మీకు ఏవైనా యూజ్ అవుతాయేమో, నేను పెట్టిన దాంట్లో మీకు తెలిసినట్టు ఈ టాపిక్స్ మీద ఏవైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఏవైనా యూజ్ అయ్యాయని అనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.